నేను కిరణ్మయి అండి, శిక్షణ ఫౌండేషన్ నుంచి. మేము విజిట్ భాగంగా టాగోర్ మెమోరియల్ లైబ్రరీకి వచ్చి విజిట్ చేసాము. ఇక్కడ మేము ముందు కంప్యూటర్లు, ఒక టీవీ, ఒక ఫోన్ ఇవ్వడం జరిగింది. అది ఈరోజు ఆ పిల్లలు ఉపయోగించుకోవడం చూసి మాకు చాలా ఆనందం వేసింది. మేము డెల్ సహకారంతో కృష్ణా జిల్లా మొత్తంలో 200 లైబ్రరీస్కి 4 కోట్లు పెట్టి 2 డెస్క్టాప్లు, ఒక టీవీ, ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఇచ్చాము. అది ఈరోజు మేము టాగోర్ మెమోరియల్ లైబ్రరీలో ఉపయోగించిన తీరు బట్టి మాకు చాలా ఆనందం వేసింది. ఇక్కడ ఎంతోమంది డిఎస్సి కోచింగ్కి, ట్రైనింగ్కి, కానిస్టేబుల్ కోచింగ్కి, వాటన్నిటికీ వాళ్ళు చాలా సద్వినియోగం చేసుకుంటున్నారు. మేము ఇంకా ఇలాంటివి ఫ్యూచర్లో చేయాలని ఆలోచిస్తున్నాం. మళ్ళీ వాళ్ళందరి అభివృద్ధికి తోడ్పడతాం. నమస్తే అండి, నా పేరు స్వాతి దేవ్. నేను శిక్షణలో ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తున్నా అండి. డిజిటల్ ఇంక్లూజన్ సెంటర్స్ అని చెప్పి డెల్ వాళ్ళ ఆర్థిక సహకారంతో మేము 200 లైబ్రరీస్లో ప్రతి లైబ్రరీకి 2 డెస్క్టాప్స్, ఒక స్మార్ట్ టీవీ, ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ను ఇవ్వటం జరిగిందండి. ఆ డెస్క్టాప్స్లో కూడా శిక్షణాపీడియా వెబ్ అప్లికేషన్ అని చెప్పి మేము ఒక అప్లికేషన్ ఇన్స్టాలేషన్ చేశాము. దానిలో పిల్లలకి 1 నుంచి 5వ తరగతి పిల్లలకి కావాల్సిన కథలు ఉన్నాయి. అలాగే 9, 10, 11, 12 తరగతులకి సంబంధించి వాళ్ళ కెరీర్ గైడెన్స్కి సంబంధించిన 500 రకాల ప్రొఫెషనల్ జాబ్స్ గురించి కార్డ్స్ పొందుపరచడం జరిగింది. దాంతోపాటుగా వాళ్ళకి పిల్లలకి స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ గురించి యాక్టివిటీస్, వాళ్ళ కథలు కూడా పెట్టడం జరిగిందండి. వీటన్నిటితో పాటుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ స్టూడెంట్స్ కోసం వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రొఫెషనల్గా వాళ్ళు ఏ ప్రొఫెషన్ కోసం అయితే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇస్తున్నారో అలాంటి సమాచారాన్ని కూడా ఈ శిక్షణాపీడియా వెబ్ అప్లికేషన్లో పొందుపరచడం జరిగింది. ఇది ఆఫ్లైన్లో కూడా పనిచేస్తుందండి. వీటన్నిటితో పాటు ఇంటర్నెట్ కూడా ఈ 200 లైబ్రరీలో ఉచితంగా ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఈ సందర్శనలో భాగంగా మేము 2 రోజుల నుంచి మేము నిన్న DCL కూడా చూసాము. ఈరోజు ఇక్కడ టాగోర్ మెమోరియల్ లైబ్రరీ చూడటానికి వచ్చాము. ఈ సందర్శనలో భాగంగా మేము చూస్తున్నప్పుడు ఒక నీట్కి అపీర్ అయ్యే ఒక అభ్యర్థి రోజు వచ్చి ఇక్కడ చదువుకోవటం అనేది దీని మూలన ఉపయోగం ఉందని చెప్పడం జరిగింది. అది మాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే వచ్చే సంవత్సరంలో కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా ఈ మరిన్ని లైబ్రరీస్కి మేము చేరువ కావాలని, ఇంకా ఎంతోమంది విద్యార్థులకి వాళ్ళ బంగారు భవితకి బాటలు వేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.